తెలంగాణలోని బాసర వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ గా గుర్తించారు. వీరు కాచిగూడ ప్రాంతానికి చెందిన అన్నదమ్ములుగా నిర్ధారించారు. గోదావరిలో స్నానానికి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో చిక్కుకుని గల్లంతైనట్లు సమాచారం. ఇక సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నా పిల్లగాలు లేకపోతే నేను పోనా మెడికెళ్ళిగా అమ్మా నేను చచ్చిపోదమ్మా నన్ను కూడా తీసుకుపో అమ్మాయి నువ్వు నన్ను కూడా నా పిల్లలు ఏం చేసిరమ్మా నా పిల్లలు ఏం చేసిరమ్మా పోయమ్మా నా కొడుకులు నా పిల్లగాలు లేకపోతే నేను పోనా మెడికెళ్ళిగా అమ్మా నేను చచ్చిపోదమ్మా నన్ను కూడా తీసుకుపో. బాసర నది వద్ద గోదావరి నది స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బాసర నది వద్ద స్నానానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు రెస్క్యూ సిబ్బంది ఏమంటున్నారు? వాళ్ళ జాడేమైనా తెలిసిందా? ఇప్పటి వరకు అయితే జాడేం లేదు. ప్రస్తుతి బాసర గోదావరి ఒక విషాదం జరిగిందని మనం చెప్పొచ్చు. ఒకే కుటుంబం ముగ్గురు వ్యక్తులు, చంద్రశేఖర్ 38 సంవత్సరాలు, రామచంద్ర 36 సంవత్సరాలు, మల్లేష్ కుమార్ 31 సంవత్సరాలు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఒకరు మునిగిపోతున్నా అంతేగాని ఒకరు ముగ్గురు చేతులు తీసుకొని చేతులు పట్టుకోవడంతో ముగ్గురు గల్లంత అయిపోయింది ఇప్పటివరకు. అయితే వాళ్ళని రెస్క్యూ టీము మరి ప్లస్ గజయితలతోటి సహాయక చర్యలు మళ్ళీ వెతుకుతున్నారు. కానీ వాళ్ళు ఎప్పటికైతే దొరకలేదు. గోదావరి చాలా ప్రవాహం ఎక్కువ ఉన్నది అక్కడ బాసర నందు. అయితే వీళ్ళు ఎక్కువగా గట్టాల దగ్గర కాక ఇక బయటకు వచ్చి చేస్తున్నారు స్నానము. అక్కడ ఎంత లోతు ఉన్నదని ఎవరు కూడా తెలియదు. అక్కడ కొట్టుకపోతుంది కాబట్టి వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఒకరు పట్టుకోవడంతో ముగ్గురు మునిగిపోయారు. అక్కడ వీళ్ళ కుటుంబ సభ్యులు రోజులను చూస్తుంటే ప్రతి ఒక్కరికి గుండె జరిగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇక్కడ చూస్తుంటే బాసర గోదావరి జిల్లాలో ఎన్ని శ్రద్ధ చేసుకుని ఎంత చేసినా ఈ ప్రయాణికులు తొందరపాటుతోటి ఈ విధంగా చేస్తుంటారు. వీళ్ళు ట్రైన్ లో వచ్చిండ్రు. వీళ్ళు హైదరాబాద్ కాచిగూడ చెప్పల్ బజార్ సంబంధం ఉన్న అక్కడి వాళ్ళు ఇక్కడ ట్రైన్ లో వచ్చి డైరెక్ట్ వచ్చి స్నానం చేయడానికి వెళ్ళడంతో అక్కడ లోతు ఏర్పడక ఒకరు వీళ్ళ ముగ్గురికి ఈత రాకపోవడంతో ముగ్గురు అక్కడ సరే మనకు గల్లంతంటే మనకు తెలుస్తుంది. ఇంకా పోలీసులు వచ్చి సహాయక చర్యలతో చేపట్టారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. నా పిల్లగాలు లేకపోతే నేను పోనా మెడికెళ్ళిగా అమ్మా నేను చచ్చిపోదమ్మా నన్ను కూడా తీసుకుపో అమ్మాయి నువ్వు నన్ను కూడా నా పిల్లలు ఏం చేసిరమ్మా